పాపముల కొరకు, నా పాపముల కొరకు విమోచన క్రయధనంగా సమర్పించుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని ప్రభువుని ఆరాధన చేయాలి. 2వ వచనం చూడండి. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇది మనకందరికీ తెలిసిన లేఖన భాగం. అది 2వ అధ్యాయము 5వ అధ్యాయం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం, క్షమించాలి, 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనం ప్రేమించి దేవుని కొరకు, ఆ ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి అని అంటే, పరిమళ సువాసనగా నువ్వు నేను ఈ భూమి మీద బ్రతకాలని మన కోసం ఆయన ఏం చేశాడంట చూడండి. తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ప్రభు మధ్యవర్తిగా ఉండి మన కోసం ఏం చేశాడు? ప్రభు మధ్యవర్తిగా ఉండి మన కోసం ఏం చేస్తాడంటే, మొదటిది మన పాపం కొరకు ఆయన విమోచన ఖరీదనాన్ని సిలువలో చెల్లించడం జరిగింది. కాబట్టి మన పాపం నుండి మనకి ఏం కలిగింది? విమోచన కలిగింది, మొదటిది. రెండవది, దేవుడు మనల్ని ప్రేమించి, క్రీస్తు మనల్ని ప్రేమించి, ఎవరు ప్రేమిస్తారు? ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. ప్రేమించేది దేవుడే. ప్రభువే మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు. ఆయన ప్రేమ హద్దులు లేదు, ఆయన ప్రేమను కొలవలేదు. ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది, ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటిది. ఆయన ప్రేమకు వెల చెల్లించలేదు. ఆయన ప్రేమకు మనం ఆయన ప్రేమను కొలవలేదు. ఆయన ప్రేమకు మన రుణం ఆయన రుణాన్ని తీర్చలేదు. ఆయన రుణాన్ని మనం తీర్చలేదు ఎప్పటికి కూడా. అలాంటి ప్రేమ, ఈ ప్రేమ ఎలాంటిది అంటే సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఏ ప్రేమ ఇది? దేవుడిది. నీ కోసం, నా కోసము, నిన్ను నన్ను ప్రేమించి ఇష్టపడిన దేవుడు సిలువలో చనిపోయాడు. అది నిజమైనటువంటి ప్రేమ. బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. బలి పశువు వలె ఆయన వధించబడ్డాడు. బలి పశువు వలె వధించబడ్డాడు. ఇది నిజమైన ప్రేమ. ఈ ప్రేమ ఈ లోకంలో మాకు ఎవరు చూపించరు. ఈ ప్రేమ, ఇలాంటి ప్రేమ నీ పైన, నా పైన మనకు ఎక్కడ దొరకదు. ఎవరు